సంక్షేమం అభివృద్ధి పథకాల కారణంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ ఉందని చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనివా నీరు తీసుకొచ్చిన ఘనత జగన్ సర్కార్కే దక్కుతుందన్నారు. నారా లోకేష్ బర్త్డేను పురస్కరించుకుని గుంటూరు జిల్లా నేలపాడిలో పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. టీడీపీ న్యాయ విభాగానికి వెల్ఫేర్ యాక్టివిస్ట్ కూడా ఉన్నాయని స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజు, రామ్మోహన్, జనసేన ఇన్ఛార్జ్ నాయకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసి మోసాలు చేస్తున్న సురేందర్ చౌదరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ భారత్ న్యాయయాత్ర పేరిట వెబ్సైట్ పెట్టి డబ్బులు లాగుతున్నట్లు కాంగ్రెస్ నేత మల్లు రవి ఫిర్యాదు చేశారు. లంచం తీసుకుంటున్న కాకినాడ జిల్లా నీటిపారుదల శాఖ డ్రైనేజ్ డివిజన్ ఈఈ జూనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నీటిపారుదల శాఖలో రిటైర్ అయిన త్రిమూర్తులకు పెన్షన్ మంజూరు చేసేందుకు వారు 15,000 లంచం డిమాండ్ చేశారు. ఫార్మాస్యూటికల్స్కి అనుమతులను ఆన్లైన్ ద్వారా తీసుకోవాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ కమల్ హాసన్ రెడ్డి చెప్పారు. మందుల తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. పౌర సరఫరాల సంస్థ ఉద్యోగుల గ్రూప్ మెడికల్ క్లెయిమ్ 3 నుంచి 5 లక్షల వరకు పెంచినట్లు ఆ శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. మెడికల్ క్లెయిమ్ ధరలు నిర్ణయానికి ఉన్నతాధికారులతో కమిటీని వేసినట్లు కమిషనర్ చౌహాన్ చెప్పారు. బిగ్ బాస్ 7లో ప్రవేశం ఇప్పిస్తారని చెప్పి తమిళరాజు తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధిత యాక్టర్ స్వప్న చెప్పారు. రాజుపై లీగల్గా ఫైట్ చేస్తున్నట్లు మీడియా సమావేశంలో స్వప్న తెలిపారు. రాజు చాలా మందిని మోసం చేసినట్టు వెల్లడించారు. ఈ మహిళలకు దొంగతనాలు వెన్నతో పెట్టిన విద్య అని ఓయూ పోలీసులు చెప్పారు. పండుగల రద్దీ సమయాలు వీరికి టార్గెట్గా ఉంది. ఈ నెల 5న హబ్సిగూడలోని నవకర్ గోల్డ్ షాప్లో వీరు చోరీ చేశారని పోలీసులు చెప్పారు. పాలకొల్లులో ఈ నెల 20న ఆక్వా రైతు 2K ర్యాలీని సక్సెస్ చేసిన ఆక్వా రైతులకు ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు కృతజ్ఞతలు చెప్పారు. త్వరలో పాలకొల్లు నుంచి భీమవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నారా లోకేష్ బర్త్డే వేడుకలు జరిగాయి. రాజకీయాల్లో 2014 నుంచి నారా లోకేష్ తనదైన ముద్ర వేశారని ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా 2009 నుంచి నిల్వ ఉంచిన పాత చెక్బుక్లు, రెవెన్యూ స్టాంపులు, కొత్త రిజిస్టర్ స్టాంపులను దగ్ధం చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన స్టాంపులను ట్రెజరీ డీడీ ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్లో దగ్ధం చేశారు. విజయనగరం మెసానిక్ టెంపుల్లో టీడీపీ జనసేన నాయకులు జైహో బీసీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నేతలు కిమిడి నాగార్జున, పోసపట్టి అదితి గజపతిరాజు, జనసేన నేత పాలవలస ఎస్ఎస్వి హాజరయ్యారు. పాము కాటుకు గురైన ఇంటర్ విద్యార్థిని కొంగల ప్రసన్నకు మెరుగైన వైద్యం అందించారని డీవైఎఫ్ ఎస్ఎఫ్ఐలు నిరసన చేపట్టాయి. ఖమ్మం జిల్లా వైరా సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీలో పరిశుభ్రత లేనందువల్లే పాము కరిచిందని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సీఎం ఇంట్లోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. నియోజకవర్గంలో సమస్యలు, అభివృద్ధిపై చర్చించినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నారా లోకేష్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాయదుర్గం వినాయక సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తనయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పాలనతోనే ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పోల నాగరాజు అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా టీడీపీ నిలబడుతుందన్నారు. పల్నాడు జిల్లాలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యనపల్లిలో టీడీపీ యువనేత మన్నె మల్లిబాబు కేక్ కట్ చేసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. నారా లోకేష్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రాయదుర్గం అడవుల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి పట్టణంలోని ప్యాలెస్ రోడ్లో కనిపించడంతో భయభ్రాంతులకు గురి చేసింది. ఎలుగుబంటి జాడను గమనించి ఫారెస్ట్ అధికారులకు తెలపడంతో ఫారెస్ట్ అధికారులు నిఘా ఉంచారు. గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముళ్లపొద ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టారు. తిరుపతి జిల్లాలో 2 గజ దొంగలు అరెస్ట్ అయ్యారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో గత 3 ఏళ్లుగా తప్పించుకుని చైన్ స్నాచింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. వీరిద్దరూ జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 14కు పైగా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. పట్టపగలు చోరీ జరిగింది. ఇంటి యజమాని ఇంటికి తాళం వేసి తాము నిర్వహిస్తున్న హోటల్కి వెళ్లి తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టారు. ఇంట్లో ఉన్న 12 తులాల బంగారంతో పాటు 90,000 నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లోజ్ టీం ఆధారాలు సేకరించింది.